వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు QPFP అయిన రమేష్ పసుపులేటి గారు. సార్తో మాట్లాడుతాం గోల్డ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి. హాయ్ సార్. హాయ్ అండి. సార్, గోల్డ్ స్టాక్ మార్కెట్ ఎప్పుడు పడినా సరే దానికి ఆపోజిట్లో ఇది గోల్డ్ పెరుగుతూ ఉంటుంది. సో రైట్ నో అదే హ్యాపెనింగ్. అండ్ సార్, ఇప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఆర్నమెంటల్గా ఇన్వెస్ట్ చేస్తుంటారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్. దాన్ని ఇన్వెస్ట్మెంట్లో చూడొచ్చా, చూడలేమంటారా? ఫస్ట్ డౌట్. అండ్ చాలామందికి గోల్డ్ ETFs గురించి, గోల్డ్ బాండ్స్ గురించి కాస్త ఇన్ఫర్మేషన్ కావాలన్నారు. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ గోల్డ్ అనే కమోడిటీ, ఈ ఎసెట్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఎంతకాలం మనల్ని ఆదుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారు? డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే గోల్డ్ మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సింపుల్ థింగ్ ఏంటంటే గోల్డ్ ఈక్విటీ మార్కెట్ ఆపోజిట్లో ఉంటాయి. ఈక్విటీ మార్కెట్ పడినంతకాలం గోల్డ్ బాగానే ఉంటుంది. సో మనకు తెలిసి ఈక్విటీ మార్కెట్ కొంచెం అన్స్టేబులే ఉంది. మేబీ 3 months పట్టచ్చు, 6 months పట్టచ్చు రికవరీ కావడానికి. అప్పటి వరకు అయితే గోల్డ్కి ఇబ్బంది లేదు. సో లాంగ్ టర్మ్లో కూడా మనకి మంచి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వగలిగిన వన్ ఆఫ్ ద అసెట్ గోల్డ్ 12% మనకి. సో ఇంకొకటి వచ్చి సేఫ్ అసెట్, లిక్విడిటీ అసెట్, మనం ఎప్పుడు కావాలన్నా అమ్ముకోవచ్చు. అన్లైక్ రియల్ ఎస్టేట్, ఎప్పుడు కావాలంటే అలా ప్రాబ్లం రాదు. ఎనీ టైం మనం సేల్ చేసుకోవచ్చు, ఎనీ టైం మనం పెట్టి లోన్ తీసుకోవచ్చు. సో ఆ విధంగా గోల్డ్ డెఫినెట్గా ఇన్వెస్ట్మెంటే. సో దీని ఏంటంటే ఆర్నమెంట్గా ఇన్వెస్ట్ చేయకుండా డెఫినెట్గా ETFల ద్వారా ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఇప్పుడు చూస్తే మనం యాక్చువల్గా ఒక లాస్ట్ టైం కూడా ఒక దీని మీద మనం ఐడ్రీమ్లో చేసినప్పుడు 75,000 రూపీస్ ఉండింది ఆ రోజు గోల్డ్ వాల్యూ. ఇవాళ 87,000కి వచ్చింది, 88,000కి వచ్చింది. సో అప్పుడు కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం, స్టిల్ 1 lakh టచ్ చేయొచ్చని గోల్డ్. అక్కడ కొద్దిగా కన్సాలిడేట్ అవుతుందని 75,000, 77,000 దగ్గర చాలా రోజులు కన్సాలిడేట్ అయింది. ఇప్పుడు సేమ్ అంతే, మళ్ళీ 85,000, 87,000 దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. అంటే 87,000, 85,000 ఫ్లక్చువేట్ అవుతుంది. సో ఇది మళ్ళీ కన్సాలిడేట్ అంటే ఒక బేస్ ఫామ్ చేసుకుంటుంది. సో అంటే ఇక్కడే బాటమ్ ఫామ్ చేసుకొని ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి అవకాశమే ఎక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే వరల్డ్ బ్యాంక్స్ అన్నీ గోల్డ్ కొంటున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే US ఏం చేస్తుంది, వాళ్ళ బలం చూపించుకోవడానికి ట్రై చేస్తుంది. సో మన ఇండియా లేకపోతే ఇలాంటి స్ట్రాంగ్ అంటే చైనా ఇలాంటి దేశాలు కూడా వాళ్ళ బలం చూపించుకోవడానికి, సో వాళ్ళే జపాన్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, గోల్డ్ బై చేస్తున్నారు. గోల్డ్ బై చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ రూపీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. గోల్డ్ బై చేస్తే ఎక్కువ కరెన్సీ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సో తర్వాత వాళ్ళ రూపీ స్ట్రాంగ్ అవుతుంది. సో అందుకని వరల్డ్ బ్యాంక్స్ బై చేస్తున్నారు. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే రీసెంట్గా లాస్ట్ 6 monthsలో ఫిజికల్ గోల్డ్ గ్రోత్ కన్నా ETF గోల్డ్ గ్రోత్ ఎక్కువ ఉంది. మనం అనుకుంటాం ఇంకా చాలామంది ఫిజికల్ గోల్డే కొన్నారని, కానీ చాలా వరకు ETF గోల్డ్ చాలామంది కొన్నారు. మేబీ నార్త్ సైడ్ అయి ఉండొచ్చు, ఎందుకంటే నార్త్ సైడ్ ఎక్కువ వాళ్ళు డిమాట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ETFలు ఎక్కువ మంది కొన్నారు. సో నార్మల్ గోల్డ్ కన్నా నార్మల్ గోల్డ్ కూడా చాలామంది బిస్కెట్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంతకుముందులాగా ఆర్నమెంట్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా ఆర్నమెంట్ చేయించుకుంటే మళ్ళీ 2-3 yearsకి ఒకసారి దాని మోడల్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడున్న నెంబర్ 1 మోడల్ ఒక 2-3 years తర్వాత ఓల్డ్ మోడల్ అవుతుంది. ఎందుకంటే కాంపిటీషన్ మీద ఇప్పుడు పెద్ద పెద్ద డిజైనర్స్ వస్తున్నారు. సో గోల్డ్ ఆర్ట్ జ్యువెలరీ వాళ్ళు వస్తున్నారు, అంటే కొత్త కొత్త మోడల్స్ తీసుకొస్తున్నారు. సో దానికి తగ్గట్టు మళ్ళీ 2-3 years తర్వాత ఓల్డ్ అయిపోతే ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి ఉపయోగం లేదు. సో వాళ్ళకి ఎప్పుడు కావాలి, వాళ్ళ మ్యారేజ్ అప్పుడు కావాలి ఆర్నమెంట్. సో అప్పుడు దాకా ఏం చేస్తున్నారు, ఫిజికల్ గోల్డ్ కావాలంటే బంగారం బిస్కెట్ రూపంలో కొని మళ్ళీ దాన్ని ఏమన్నా లాకర్ తీసుకొని లాకర్కి రెంట్ పే చేసి అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఎంత హెడేక్ లేదనుకుంటే హ్యాపీగా ETF కొనుక్కోవచ్చు, స్పాట్ బై చేయొచ్చు. మన దగ్గర 100 రూపాయలన 100 రూపాయల వరకు ETF కొనుక్కోవచ్చు, 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు పెడితే ETF కొనుక్కోవచ్చు. ఇలాంటి ETFలు డిమాట్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ ETFలు కూడా అవైలబుల్ ఉన్నాయి. సో తర్వాత దీనికి సంబంధించిన గోల్డ్ ఇండెక్స్ ఫండ్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ రూపంలో వచ్చినాయి. సో ఆ విధంగా చాలామంది ఆల్రెడీ అవేర్నెస్ స్టార్ట్ అయింది. సో అది పెరిగింది గ్రోత్. సో ఈ విధంగా చూస్తే డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ కొంటున్నారు, వరల్డ్ బ్యాంక్స్ కొంటున్నాయి, గ్లోబల్ బ్యాంక్స్ కొంటున్నాయి, అంటే మళ్ళీ కంట్రీ బ్యాంక్స్ ఎలా అయితే RBIలు వీళ్ళు కొంటున్నారు. ఇది కాక మార్కెట్లో డబ్బులు తీసేస్తున్నారు చాలామంది. ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ లాస్ట్ మంత్ చూస్తే SIP రిపోర్ట్ చూస్తే నెట్ అవుట్ఫ్లో ఎక్కువ ఉంది. ప్రతి మంత్ ఎక్కువ ఉండేది, ప్రతి మంత్ మ్యూచువల్ ఫండ్లోకి వచ్చే అమౌంట్ ఎక్కువ ఉండేది. లాస్ట్ మంత్ చూస్తే తగ్గిపోయింది, నెట్ అవుట్ఫ్లో ఎక్కువ ఉంది. అంటే ఇండియన్స్ కూడా అంటే మన DIS కూడా అమ్మారు. సరే ఆ డబ్బులు వచ్చినాయి, ఎక్కడొక్కడ ఇన్వెస్ట్ చేయాలి కదా, వాళ్ళు ఐడియల్గా బ్యాంక్లో పెట్టుకుని అయితే ఉండరు. సో ఇంకొక వాళ్ళకి బాగా అసెట్ ఏం కనబడుతుంది,
సపోజ్ 10 లక్షలకి అమ్మారనుకోండి, 10 లక్షలు మనం రియల్ ఎస్టేట్లో పెడతామంటే ఇప్పుడు కొనేటట్టు లేవు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆల్టర్నేట్గా గోల్డ్ రూపంలో పెడతారు. గోల్డ్ రూపంలో పెట్టినప్పుడు ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. సో ఆ విధంగా చూస్తే ఈ సిచ్యువేషన్ని కంపల్సరీగా మనకి 1 lakh టచ్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి గోల్డ్. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ మార్కెట్తో పాటు నార్మల్గా మార్కెట్ గోల్డ్ ఆపోజిట్గా ఉంటాయి. మార్కెట్ పెడితే గోల్డ్ పడిద్ది, గోల్డ్ పెరిగితే మార్కెట్ పడిద్ది. కానీ లాస్ట్ ఇయర్ రెండు పెరిగినాయి. లాస్ట్ ఇయర్ గోల్డ్ రిటర్న్ చూస్తే 27% రిటర్న్. సో సపోజ్ ఈ అక్టోబర్కు ముందు 1 year తీసుకుంటే, అక్టోబర్ నుంచి ఈక్విటీ మార్కెట్స్ పడి లాస్ట్ 1 year రిటర్న్ 0 అయింది. గోల్డ్ రిటర్న్ ఇంకా 25-27% రిటర్న్లో ఉంది. కానీ అక్టోబర్ నుంచి 1 year బ్యాక్ చూసుకున్నా కూడా ఈక్విటీ రిటర్న్ 25% ఉంది, గోల్డ్ రిటర్న్ కూడా 27% ఉంది. సో అంటే ఒకే సంవత్సరం రెండు పెర్ఫామ్ చేసింది ఇదే ఫస్ట్ టైం. సో ఆ విధంగా ఇప్పుడు నుంచి గోల్డ్ ఒక స్ట్రాంగ్ అసెట్ అయిపోయింది. సో లిక్విడిటీ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, మార్కెట్లో డబ్బులు ఉండి ఇన్వెస్ట్, వాళ్ళు కూడా డైవర్సిఫికేషన్కి వెళ్ళిపోతున్నారు. సో ఎందుకంటే ఈక్విటీ మార్కెట్స్ మనకు తెలిసిందే, సో లాంగ్ రన్లో ఉంటుంది. దాంతో ఇంకోటి ఏంటంటే రిస్క్ అపెటైట్ కూడా చూసుకోవాలి. సో అతని రిస్క్ ప్రొఫైల్ ఏంటి, సో అతని రిస్క్ ప్రొఫైల్ హై రిస్క్ పర్సన్ కాదనుకోండి, సో రిస్క్ కెపాసిటీ ఎక్కువ లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఒక 50% ఈక్విటీలో పెట్టి ఒక 50% డెట్లో పెట్టుకోవాలి. డెట్ అంటే ఏమున్నాయి, మనకి గోల్డ్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది. రియల్ ఎస్టేట్ పెద్దది అయితేనే మనం ఇన్వెస్ట్ చేయగలం కాబట్టి గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ కింద టర్న్ అయింది. సో డెఫినెట్గా కొంచెం గోల్డ్ మనం కూడా ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ఎక్కువ అవేర్నెస్ లేదంటే ఇక్కడే మేబీ నార్త్ సైడ్ ఎక్కువ పెడుతున్నారు, వాళ్ళ రిపోర్ట్ చూస్తే గ్రోత్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ కూడా స్టార్ట్ చేసుకుంటే హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు, లాకర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా గోల్డ్ రిటర్న్లో కంటిన్యూ అయినప్పుడు 1 lakh అయినప్పుడు 1 lakh అమ్ముకోవచ్చు కావాలంటే. వండర్ఫుల్ సార్. అండ్ డెఫినెట్లీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్పై ఇంకొంచెం క్లారిటీ అయితే ఛానల్కి కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి జ్యువెలరీ రూపంలో కూడా మనకు పనికి వచ్చేటట్టే ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం యాంటిక్ గోల్డ్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ గోల్డ్లో ఈటీఎఫ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇంకా వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. అండ్ డెఫినెట్లీ ఇలాంటి విషయాల్లో మీ ప్రొఫెషనల్స్ యొక్క హెల్ప్ అనేది చాలా నీడ్ అయితే ఉంటుంది డెఫినెట్లీ. అండ్ మోర్ ఓవర్ గోల్డ్ని అంటే అసెట్స్లో చూసుకున్నట్లయితే ఈ గోల్డ్ అనే అసెట్కి మనం ఎంతవరకు స్పెండ్ చేయాల్సి ఉంటుంది మనకు వచ్చే ఇన్కమ్లో అనేది కూడా చాలామందికి అవగాహన ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ విషయాలన్నిటితో ఒక ఎపిసోడ్ అయితే మీ ముందు రాబోతుందండి. సో ఎపిసోడ్ కోసం అయితే స్టే ట్యూన్. ఇక వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇక మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే గోల్డ్కి సంబంధించి కామెంట్ సెక్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసినట్లయితే వాటిపై క్లియర్ ఎపిసోడ్స్ అయితే మీ ముందు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి.